హిందువులు ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకుంటున్నారు అనే వాళ్ళకి తెలియకుండా వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకుంటున్నారు. ఏ విధంగా నువ్వు ఎట్లా చెప్తున్నావు అని డౌట్ రావచ్చు. ఎట్లా చెప్తున్నా అంటే షర్మిలక్క గారు మాట్లాడిన విధానాన్ని బట్టి ఏ ప్రభుత్వం మాట్లాడిన విధానాన్ని చూసుకుంటే మీరు ఆ చూసుకునే విధానాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. హిందువులు తన గొంతు తన గొయ్యి తామే తీసుకుంటున్నాము అనేది విషయం అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. ఒక ఉదాహరణ చెప్తా. ఇప్పుడు షర్మిల గారు గుడులు కడతామంటే గుళ్ళు ఎందుకు కడతారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యతిరేకత ఒక గొంతునెత్తింది. గుళ్ళు కడితే తప్పేంది అంటే గుళ్ళు కూలగొట్టాలి, క్రైస్తవ మతాన్ని పెంచాలి వాళ్ళ ఉద్దేశంలో. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమింది, షర్మిల అక్క గారే వీడియోలో చెప్పింది నేను చెప్తున్నా. ఏమని చెప్పారు, ఆమె షర్మిల అక్క కొడుకో బిడ్డ పెళ్ళి రోజు పసుపు అనేది పసుపు మీద కొంచెం డిబేట్ అయింది. పంతులు రాలేరు, ఏం రాలేరు అని చెప్పి, కానీ వీడియో మాత్రం బయటికి రాలేదు. ఇది ప్రజలకి చూస్తున్న ప్రజలకు తెలుసో లేదో కానీ ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఎలా కంట్రోల్ చేస్తుర్రో, నాయకులు మనల్ని ఎలా కంట్రోల్ చేస్తుర్రో, డబ్బున్నోళ్ళు ఎలా మనల్ని కంట్రోల్ చేస్తుర్రో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. పెళ్ళి వీడియో మాత్రము బయటికి రాలేదు, కానీ పసుపు మీద మాత్రం వీడియో బయటకు వచ్చింది. పసుపు మీద ఎందుకు వచ్చిందో అది నాకు తెలియదు. పెళ్ళి ఎట్లయిందో పంతులు వచ్చిర్రని కొందరు అంటారు, కానీ వీడియో మాత్రం బయటికి రాలేదు. నేను చూసినంత మట్టుకు నేను న్యూస్ తప్ప వేరేది మ్యాక్సిమం న్యూసే చూస్తా. యూట్యూబ్లలో ఏమేమి జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో చూస్తా. లేదు నువ్వు చెప్పేది తప్పు అని అనిపిస్తే ఒక 3 నెలలు సరే నేను చెప్పేది తప్పే కదా, నేను చెప్పేది తప్పని నేను కూడా ఒప్పుకుంటున్నా. ఒక 3 నెలలు అందరు ఏం ఆలోచిస్తారంటే హిందువులు ఎవడేమైపోతే నాకేంది, నా దగ్గరికి రాలేదు కదా, నా ఇంటి దాకా రాలేదు కదా అని ఆలోచిస్తారు. కానీ ఇద్దరు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా పనిచేస్తున్నారు. రెండు మతాల్లో చాలా కాన్ఫిడెంట్గా, చాలా క్లారిటీగా పనిచేస్తున్నాయి. ఒక ఆయన అంటాడు 15 మినిట్ 15 నిమిషాలు ఇవ్వండి, మీరు పోలీసు వాళ్ళు పక్క జరుగుండి హిందువులనే లేకుండా చేస్తా అని చెప్పి అంటున్నారు. అది ఎవరది మీకు తెలుసు. ఇంకొకళ్ళేమో వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. చాప కింద నీరు లెక్క వాళ్ళు దోసుకుంటున్నారు, ప్రజలని వెర్రిపప్పలను చేసుకుంటా. కానీ హిందువులు మాత్రం ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటున్నారు. ఈ విషయం గమనిస్తలేరు. ఎందుకంటే నేను ఈ విషయం ఎలా చెప్తున్నా నీకెట్లా తెలుసు, మా హిందువుల గొయ్యి హిందువులే తవ్వుకుంటున్నారు అని చెప్పి. నేను పార్టీ పరంగా చెప్తలేను. బీజేపీ పార్టీ అయినా
వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొనే పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎంత చేయాలో అంత లుక్సాన్ చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీ గురించి చూసిర్రు మీరు. మొత్తం పార్టీల గురించి మాట్లాడడానికి రాలేను నేను, హిందువుల గురించి మాట్లాడడానికి వచ్చిన కాబట్టి చెప్పే విషయం ఒకటి. మీరు నువ్వు ఎట్లా అంత క్లారిటీగా చెప్పగలుగుతున్నావు అని మీకు సందేహం రావచ్చు. మీరు ఒక 3 నెలలు మీరు ఏం చేస్తారు? డ్యూటీ, నా ఇల్లు, నా పిల్లలు, నా ఉద్యోగం, నా ఇల్లు, నా పిల్లలు, నా జాబు, ఇది తప్ప వేరేది తెలియదు. ఒక 3 నెలలు అవన్నీ పక్కకు పెట్టి 3 నెలలు పోతే ఒక సంవత్సరం పక్కకు పెట్టేసి టీవీలల్లో ఏమేమి జరుగుతుంది, ఏ టీవీలో నిజం చెప్తున్నారు, ఏ టీవీలో అబద్ధం చెప్తున్నారు, యూట్యూబ్లో ఏం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఇవన్నీ క్లారిటీగా తెలుసుకొనే నేను చెప్తున్నా. నేను నా నోటికొచ్చింది చెప్తలేను. ఎందుకు అంటే మీ దగ్గర టైం లేదు, మీరు సంపాదన మీద పడ్డరు. నేను వానికంటే గొప్పగా ఉండాలి, నేను వానికంటే రిచ్గా ఉండాలి, నేను వానికంటే ఒక మంచిగా ఎదగాలి. అది అభిప్రాయం మంచిదే, కాకపోతే హిందువులలో ఐకమత్యం లేనే లేదు. ఇది మాత్రం చెప్తున్నా. ఇప్పుడు ఒక కాకి చనిపోయిందనుకో, ఒక కాకి ఉర్రిందనుకో, ఆడ చుట్టుముట్టు ఎన్నో కాకులు వస్తాయి. అదే ఒక ముస్లిముని కొట్టు, క్యావ్వారా అని చెప్పి ఎంతమంది వస్తారో నేను గమనించిన. అదే హిందువుని కొట్టు ఎవడు రాడు, మీరు గమనించరు. మనకెందుకులే వాడవడో అనుకుంటారు. కానీ వాళ్ళకి క్లారిటీగా ఉన్నది. ఎటు తిరిగి అఖండ భారతదేశాన్ని మొత్తం హస్తగతం చేసుకుందాం అని చెప్పి క్లారిటీ ఇద్దరికి ఉన్నది, 2 మతాలకు ఉన్నాయి. ఇది మాత్రం క్లారిటీగా చెప్తున్నా. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. జరుగుతున్నది కూడా ఒక దిక్కు. మీరు వార్తలల్లో చూపెట్టేది తక్కువ, ఎందుకంటే పైసలకి అమ్ముడు పోతూనే వార్త న్యూస్ కానీ అసలు 4వ స్తంభంగా ఉండాల్సిందే వార్తాపత్రికలు. వాళ్ళే అమ్ముడు పోతున్నారు. బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఏం చేస్తున్నారో గూగుల్ చేసి చూసుకోండి, యూట్యూబ్లలో చూసుకోండి. చూసిన తర్వాత మీరు ఒక అభిప్రాయానికి రండి. అప్పుడే మీరు డిసిజన్ తీసుకోమని చెప్తలేను నేను. వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారము ఒక విజన్ తీసుకొని ఎటు తిరిగి దేవుని రాజ్యం చేయాలని ఒకళ్ళు, అల్లా రాజ్యం చేయాలని ఒకళ్ళు. కాకపోతే అక్కడ దేవుడు లేదు, ఇక్కడ అల్లా లేడు. ఇప్పుడు మనిషి అన్నప్పుడు పుట్టినాక కష్టాలు లేని మనిషి ఒక్కడు ఉండడు. అది కష్టపడితేనే, కష్టం లేకుండా కూర్చొని డబ్బులు రావాలంటే రావు, అది కాని పని. ఇవన్నీ వేస్ట్ మాటలు. దానికి పూజ చేయండి, దీనికి పూజ చేయండి. నువ్వు కష్టపడు, పైసలు వస్తాయి. 24 ఇప్పుడు 12 గంటలు కష్టపడు, 800 వస్తాయి. 24 గంటలు కష్టపడు, 1600 వస్తాయి. లాజిక్ ఇంతే. నువ్వు ఎంత కష్టపడతావో అంత పైస వస్తుంది. కూర్చొని పూజలు చేస్తా, పునస్కారాలు చేస్తా, పైసలు వస్తాయి, ఆ పూజ చేస్తా, ఈ పూజ చేస్తా అంటే అవి అన్ని లాజిక్లు వేస్ట్. దర్శించుకో,
ఇంకో విషయం, ఈ షర్మిల గారి గురించి తీసిన కాబట్టి ఫస్ట్ టాపిక్, దేవాలయాలు ఎందుకు కడతారు? ఉండి మీద ఇప్పుడు తిరుపతి ఉండి వారానికి నెలకోసారో ఇన్ని కోట్లు వచ్చినాయని చెప్పి వార్తలలో చూపిస్తారు. ఎప్పుడైనా చర్చిలో కానీ అదేమంటారు, చర్చిలలో కానీ మా మసీద్లో కానీ ఇంత ఆదాయం వచ్చినట్టు ఏ న్యూస్లో చూపెట్టారు? మీరు చూసిర్రా? ఇంత ఆదాయము గవర్నమెంట్కి ఇచ్చిర్రని చెప్పి. మనం పిచ్చోళ్ళం కదా, హిందువులం పిచ్చోళ్ళము. మనం అసలు తిరుపతి ఉండిలో డబ్బులు వేయకండి మీరు. అదే డబ్బులు మీ చుట్టుపక్కల పేద ప్రజలు ఉంటారు, మీకు కనబడతారు, వాళ్ళకి ఇచ్చేయండి. అదే దేవుని పేరు మీద వాళ్ళకి ఇచ్చేయండి. మీరు మీ మొక్కు చెల్లిపోతుంది. ఆ ఉండి మీద, ఆ తిరుపతి ఉండి మీద ఎంత గందరగోళం జరుగుతుంది. దానికో దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ, మళ్ళా తిరుపతి ఉండికి ఎన్నో భూములు ఉన్నాయంటారు, దాని లెక్కన చూపెట్టరు. మళ్ళా ఆ తిరుపతి ఉండిలో నుంచే డబ్బులు గవర్నమెంట్ ఖర్చు పెట్టుకుంటుంది. పాస్టర్లకి జీతాలు ఇస్తుంది, ముల్లాలకి అందులోకెళ్ళే ఇస్తుంది. అంటే తీసుకుంటుంది గవర్నమెంట్, అయితే అందులో తీసుకుంటుంది. కాబట్టి ఉండిలలో డబ్బు లేకుండా ఏ చిన్న చిన్న గుడిలలో ఉంటే వెయ్యండి, అది డెవలప్మెంట్ అవుతుంది. తిరుపతి ఉండి అంటే వెంకటేశ్వర స్వామి, ఆయనకి ఎంత వేసినా కుబేరునికి కడుతూనే ఉంటాడు, అది లెక్కనే లేదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు మారనంత వరకు, రాజకీయ నాయకులు మారనంత వరకు మన పైసలు వేస్తుంటాము. ఆ పైసలు పక్క త్రోవ పట్టించడానికి రాజకీయ నాయకులు ఉన్నారు. ఇది మాత్రం పక్కా ప్లాన్. ఇది వాళ్ళ విజన్. వాళ్ళు వాళ్ళకు ఓట్లు కావాలి, పవర్ కావాలి. వాళ్ళు పైసల్ని ఏమన్నా చేసుకుంటారు. ఇప్పుడు ప్రభుత్వ హ్యాండ్ ఓవర్లో తిరుపతి దేవస్థానం ఉంది కాబట్టి వాళ్ళు ఏమన్నా హామీలు ఇచ్చుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేరా? ఎన్ని హామీలు ఇచ్చారు? ప్రతి మహిళకి 2500 అన్నారు, విద్యార్థికి స్కూటీ అన్నారు. 6 పథకాలు మాత్రమే మనకి చూపిస్తున్నాడు. చెప్పిందేమో 26 పథకాలు, చూపెట్టేదేమో 6 పథకాలు. ఎవరిని చూతే పబ్లిక్ని చూతే చేస్తున్నాను. మీకు అర్థమైతలేదు. కావాలంటే మీకు అర్థం కావాలంటే ఒక సంవత్సరం కూర్చొని చూడండి, టీవీ ఛానల్స్ చూడండి. ఎవరు నిజం మాట్లాడుతారు, ఎవరు అబద్ధం మాట్లాడుతారు మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు ఉండిలలో డబ్బులు వేయడం మానేయండి. తిరుపతి ఉండిలో డబ్బులు వేయడం మానేయండి, అప్పుడు తెలిసి వస్తుంది. ఇప్పుడు అంతెందుకు, పవన్ కళ్యాణ్ గారే 2 వైపులు మాట్లాడతాడు. అంతకుముందు ఒక వీడియోలో దీని మీద చూసిన అంత క్లారిటీ లేదు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నా. దేవాదాయ శాఖ గురించి, హిందువుల గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊకోను అని చెప్పిన వ్యక్తి ఎందుకు కామస్ అయిపోయాడు, సైలెంట్ అయిపోయాడు. ఎన్ని గుళ్ళు ధ్వంసం అయిపోయినాయి, దాన్ని పునర్విభజన చేసిర్రా? చేయలేరు. చేసినట్టు రికార్డులు ఉన్నాయా? లేవు.
ఎన్ని గుళ్ళు పోతున్నాయి, తెలంగాణలో ఎన్ని గుళ్ళు పోతున్నాయో నాకు తెలుసు. న్యూస్లలో నేను చూస్తున్నా కాబట్టి చెప్తున్నా అంతే. ఇప్పుడు చూడలేనిది నేను చెప్పలేను కదమ్మా. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బట్టగాల్చి పడేస్తే నాకు బీజేపీ వాళ్ళు ₹1,00,00,000 ఇయ్యరు. గిదే ఇంట్లో ఉండి మాట్లాడతా, గిదే ఫోన్, ఈ ఫోన్ కాకుండా ఒక 3,000 ఎక్కువ వేసి 5,000 ఎక్కువ వేసి పెద్ద ఫోన్ పెట్టి మాట్లాడగలుగుతా. కాకపోతే నా ఇల్లు మాత్రం ఇదే ఉంటుంది. కానీ నాకు బిల్డింగ్ అయితే రాదుగా. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు ఎన్ని హామీలు ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళ కవితమ్మ గారే చెప్పారు, నా పెళ్ళి సమయానికే అప్పులు చేసి పెళ్లి చేసిన పరిస్థితిలో ఉండే నుంచి ఇప్పుడు కోట్లకి పడగలెత్తిపోయారు. అంటే అర్థం చేసుకోండి ప్రజలని ఎలా మోసం చేస్తున్నారు. మీరు మేల్కొన్నంత హిందువులు ఎప్పుడైతే మేల్కోరో అప్పటి వరకు వాళ్ళు చెప్పేది నమ్ముతూనే ఉండాలి, ఓట్లేస్తూనే ఉండాలి. ఇది మాత్రం వాస్తవం చెప్తున్నా అమ్మ. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఒక 5 years నుంచి గమనిస్తున్నా కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. ఇది మాత్రం వాస్తవము. దీన్ని మాత్రము నేను ఇప్పటివరకు ఎన్ని వీడియోలు చేసినా షేరు చేయండి, లైక్ చేయండి అని అడగలేను. దీన్ని మాత్రం షేర్ చేయండి. లైక్ మాత్రం చేయకున్నా సరే షేర్ మాత్రం చేయండి. 10 మందికి తెలవాలి, ఇంకో 10 మందికి తెలవాలి. అసలు ఏమవుతుంది, మేము వెంకటేశ్వర స్వామికి వేసిన ఉండి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అడగాలి కదా. ఇప్పుడు నువ్వు నీ మనస్ఫూర్తిగా వేస్తున్న డబ్బుల్ని ప్రభుత్వము ఖజానాలో పెట్టుకోవడం ఏంది అడగాలి కదా. అడగకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అదే నేను చెప్పేది. ఇప్పుడు నువ్వు అంతెందుకు, నువ్వు ఇంట్లో ఒక పని మనిషిని పెట్టుకున్నావు, నువ్వు డ్యూటీకి వచ్చే వరకు ఏం చేయలేవు, వచ్చినాక అడుగుతావా లేదా? అట్లనే వెంకటేశ్వర స్వామి పేరు మీద నువ్వు ఉండిలో డబ్బులు వేసినావు. ఉండిలో డబ్బులు వేసినప్పుడు ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? వెంకటేశ్వర స్వామి భూమి ఆస్తులు ఎన్ని ఉన్నాయి? క్లియర్ కట్గా వెబ్సైట్లనే పెట్టమని, ఒక తిరుమల దేవస్థానం ఆస్తులు ఎన్ని గణం ఉన్నాయి అని చెప్పి పెట్టాలి కదా. అదే నేను అడిగేది. నేను అన్నీ గమనించి అన్నీ చూసే మాట్లాడుతున్నా, ఉత్తగా మాట్లాడతలేను నేను. కాబట్టి మీరు ఒకసారి మీకు కూడా అనుభవం కావాలంటే చూడండి. ఇప్పుడు నేను అన్నదానికి మీరు అరే చెప్పిండు వీడిని ఎట్లా నమ్మాలి అని చెప్పి క్లారిటీ రావాలంటే ఒక సంవత్సరం 3 నెలలు అయితే తీసుకోండి. ఒక్కొక్కరు ఏమేమి మాట్లాడతారో చూడండి. ఒక్క న్యూస్లో ఒకటి ఉంటుంది, ఒక న్యూస్లో ఒకటి. టీ న్యూస్లో వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకుంటారు, సాక్షి టీవీలో వాళ్ళ డప్పు వాళ్ళు కొట్టుకుంటారు, టీవీ 9లో ఏదో ఒక న్యూస్ వేస్తూనే ఉంటారు. V6 కొంచెం యథార్థం చెప్తుంది, మొత్తం చెప్పదు, కొంచెం చెప్తుంది. కాబట్టి హిందువులు కొంచెం మేల్కోవాలి. కొంచెం కాదు, మొత్తం మేల్కొంటే ఒక్క దెబ్బకి ఒక్కడు కూడా మాట్లాడేటోడు ఉండడు. చెప్తున్నా కదా, మేల్కోండమ్మ, మేల్కోండి అయ్యల్లారా. నా మాట నమ్మకుంటే మీరే చూడండి, మీరే ఎంక్వైరీ చేయండి, మీరే టీవీలు చూడండి. ఉత్త రీల్స్ చూసే బదులు
న్యూస్ చూస్తే తెలుస్తుంది కదా ఎవడు రాజకీయం ఆడుతుండో, యూట్యూబ్లలో ఎవరు 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 గురించి మాట్లాడుతుండ్రో మీకే తెలిసిపోతుంది. నా మాట నమ్మాల్సిన అవసరం లేదు. కానీ దీన్ని మాత్రం అందరికి షేర్ చేయండి. ఓకే. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.